హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నవంబర్ నెలలో మేషరాశి వారి జీవితంలో ఈ 4 విషయాలు నిజంగా జరుగుతాయి. మీకు జరగబోయే ఈ పనులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నవంబర్ నెలలో నుంచి మీకు దాని అనుభవం అనేది ఏదైతే ఉందో అది ఎదుర్కోవటం అనేది కూడా జరుగుతుంది. సో వెంటనే అన్ని పనులు పక్కన పెట్టేసి ఈ వీడియోని చూడండి. నవంబర్ నెలలో మీకు కొన్ని మంచి అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పనులైతే ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకు అనంటే ఈ సమయంలో మీ జీవితంలో ఏదైతే శనీశ్వరుడు ప్రభావం ఉందో అది మరింతగా పెరిగిపోతుంది. శనీశ్వరుడి కృప ఎవరి మీదైతే మంచిగా ఉంటుందో వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఇంకా ఎదురనేది ఉండనే ఉండదు. కానీ ఎక్కడైతే శనీశ్వరుడు మరింతగా మన మీద ప్రభావం అనేది చూపిస్తాడో, మరింత మంచి మనకి చేస్తాడో దానికి ఆపోజిట్గా రెడీగా రాహు కూడా మనకి పోటాపోటీగా వచ్చేస్తూ ఉంటుంది. జరిగే పనుల్ని ఆపటానికి ట్రై అనేది చేస్తుంది. కాబట్టి ఆ పని ఏ విధంగా చేస్తుంది, ఎక్కడ మీకు ప్రమాదం అనేది కలుగుతుంది అనేది తెలుసుకోవటానికి ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. దాన్ని బట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఇక్కడి నుంచి పట్టిందల్లా బంగారం అవుతుంది అనేది కూడా తెలుసుకోండి. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మీ జీవితంలో ఈ 4 సంఘటనలు ఖచ్చితంగా జరగబోతున్నాయి. ఎందుకు అనంటే శనీశ్వరుడు దయ అనేది మీ మీద బాగా ఉందన్నమాట. మీకు ఎటువంటి అడ్డంకాలు వచ్చినా వాటిని స్వయంగా తను దగ్గరుండి తీర్చిదిద్దేలాగా మీ మీద అంత కృపా దయ అనేది ఉంది. మిమ్మల్ని ఎవరైతే ఇప్పుడు దాకా బాగా ఏడిపించారో, మీరు ఏడుస్తుంటే, మీరు బాధపడుతుంటే వాళ్ళు సంతోషపడ్డారో వాళ్ళందరికీ ఇక్కడి నుంచి వాళ్ళకి ఏడుపులు అనేవి స్టార్ట్ అయిపోతాయి. మీ ఆనందం చూసి వాళ్ళకి మరింత ఏడుపు అనేది వస్తుంది. మీ సక్సెస్ని చూసి మరింతగా వాళ్ళు జెలస్ ఫీల్ అవుతూ ఉంటారు. మీ శత్రువులు నాశనం అనేది జరుగుతుంది. కానీ ఎక్కడ చూసినా కూడా మీకు రాహు ప్రభావం దానికి పోటాపోటీగా వస్తుంది. కాబట్టి మీకు ఈ 7 రోజులు రాబోయే ఇక్కడి నుంచి అంటే 10, 11, 12, 13, 14, 15 దాకా మీరు కానీ ఈ రాబోయే 7 రోజులు కానీ మీరు మంచిగా జాగ్రత్తగా ఉంటే మాత్రం మీకు ఎటువంటి లైఫ్లో ప్రాబ్లం అనేది ఉండనే ఉండదు. ఇక్కడ మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో అది మీకు ఇక్కడ పోలీస్ స్టేషన్ చుట్టూ లేదంటే కోర్టు చుట్టూ తిరిగే కొన్ని సమస్యలు మీరు ఎదుర్కోవచ్చు. కాబట్టి వీలైనంత వరకు గొడవలకి దూరంగా ఉండండి. ఎక్కడ ఏది జరుగుతున్నా కూడా మనకు సంబంధించింది కాదు కదా, వెళ్ళి జస్ట్ చూద్దాము ఏం జరుగుతుంది అని అనుకుంటే కూడా మీరు అక్కడ పప్పులో కాలేసినట్టే. కాబట్టి ఏం జరుగుతున్నా మీకు సంబంధం ఉన్నా లేకపోయినా గొడవలు జరిగే ప్రాంతం నుంచి మీరు ఎంత దూరంగా ఉంటే మీకు అంతే మంచిది. లేదంటే అంటారు కదా, దారిని పోయిన దాన్ని మనం తగిలించుకున్నట్టుగా మీకు ఇప్పుడున్న సమయం అలా ఉంది. కాబట్టి మీ మెడకే చుట్టుకుంటుంది. అదేంటి అంతా మంచి జరుగుతుంది అని చెప్తూ ఇవన్నీ చెప్తున్నామని అనుకుంటున్నారా? ఎందుకంటే శనీశ్వరుడు ప్రభావం మీ మీద ఎంత మంచిగా ఉందో రాహు ప్రభావం అంతే చెడు మీకు చేయాలని చెప్పి చూస్తుంది. కాబట్టి రెండు మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం చేసే కర్మఫలాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎప్పుడు కూడా తప్పించుకోలేము. మ్యాక్సిమం మనందరికీ తెలిసిందే, మనం చేసే పనులు, మనం ప్రవర్తించే పరివర్తన ఏదైతే ఉంటుందో అది దానికి తగ్గట్టుగా మనం కర్మఫలాలు ఏవైతే ఉంటాయో అవి మనకి ఈ జన్మలోనే తీర్చుకొని వెళ్ళాలి. బట్ మనం చేసే కొన్ని పనులకి సంబంధించిన కర్మఫలాలు మనం తీసుకునే మరో జన్మలో కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మీరు మీ దరిదాపుల్లో నుంచి ఒక గిరి గీసుకొని ఇంతే, దీనికి మించి నేను చేయకూడదు, దీనికి మించి తప్పులు మనం చేయకూడదు అని చెప్పి ఆలోచించుకుంటే సరిపోతుంది. మీకు కానీ శత్రువు బాధ ఎక్కువగా ఉంది, మీరు చూస్తున్నా, మీరు అనుభవిస్తున్నారు అనంటే మాత్రం ఖచ్చితంగా దీనికి ఒక రెమెడీ చేయండి. వెంటనే మంచి రోజు చూసుకొని, అంటే మంగళవారం కానీ లేదంటే శనివారం రోజు కానీ చూసుకొని చక్కగా మీ ఇంటి నియర్ బై ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళేటప్పుడు మంచిగా ఒక నల్ల దారాన్ని కొనుక్కొని వెళ్ళండి. అక్కడ గుడిలో ఉన్న బ్రాహ్మణుడికి దారాన్ని ఇచ్చేసి దానికి ఆంజనేయ స్వామి పాదం దగ్గర ఉన్న సింధూరం ఏదైతే ఉందో దాన్ని
అక్కడ మంచిగా పూసేసుకొని ఆయన పాదాల దగ్గర పెట్టుకొని తీసుకొచ్చుకొని మీరు కట్టేసుకోండి. ఇలా చేస్తే వీలైనంత వరకు మీ శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరు. సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం మీ మీద ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిమ్మల్ని ఏం చేయలేరు. ఇక రాబోయే ఈ 7 రోజుల్లో మీకు కాస్తంత మరింత జాగ్రత్తగా ఉండాలి. చెప్పాలి అని అంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు అకస్మాత్తుగా ప్రమాదం అనేది ఏదైనా జరగవచ్చు రాహు ప్రభావం వలన. అది వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, వెహికల్తో కావచ్చు. అదేంటి అని అనుకుంటే నీళ్లు అనంటే కాలవల దగ్గరికి, నదుల దగ్గరికి, సముద్ర స్నానానికి మీరు ఈ 7 రోజులు ఎంత దూరంగా ఉంటే మీకు అంతే మంచిది. ఇక ఇంట్లో చేసే పనులు కావచ్చు, బయట ఇంకెక్కడికైనా మీరు వెళ్ళేటప్పుడు ఎలక్ట్రిక్ షాక్ కొట్టే ప్రమాదం మీకు ఉంది కాబట్టి ఆ విధంగా కూడా మీరు జాగ్రత్త పడితే చాలా మంచిది. ఇక వెహికల్ అంటారా, తప్పని పరిస్థితిలో తప్ప ఇంట్లోంచి మరింత బయట ప్రయాణాలు వెహికల్స్ మీద చేయకుండా ఉంటే చాలా మంచిది. పెద్ద ప్రమాదం జరుగుతుందని చెప్పలేము, బట్ అనుకోని కొన్ని చిన్న చిన్న సంఘటన, చిన్న చిన్న యాక్సిడెంట్స్ అనేవి జరగవచ్చు. కాబట్టి వీలైనంత వరకు మీ పని అయిపోగానే చక్కగా ఇంటికి వచ్చేయండి. బండ్ల మీద ఊరికినే తిరగటం, కాసేపు సరదా ఫ్రెండ్గా పిలిచారు కదా అని చెప్పేసి వెళ్ళి రావటం, ఈ 7 days కాస్త మీరు అవాయిడ్ చేస్తే మీకు చాలా మంచిది. శనిదేవుడి కృప ఎంత ఎక్కువగా మీ మీద ఉంది కాబట్టి వాటితో పాటు మీరు మరింత జాగ్రత్త కూడా తీసుకోవాలి. ఇక్కడి నుంచి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ నోటంట ఏ మాట అయితే వస్తుందో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాబట్టి మీకు ఎంత మంచి జరగాలనేది కోరుకుంటేనే మంచిది. మీరు ఎలా అనుకుంటే అలా జరుగుతుంది. కాబట్టి మీకు అంతా మంచి జరిగేలాగా మీ బిజినెస్కి సంబంధించింది, మీ ఫ్యామిలీకి సంబంధించింది ప్రతి ఒక్కటి మీరు ఎంత మంచిగా అనుకుంటే అంతే మంచి జరుగుతుంది. దీంతో పాటు మీరు జాగ్రత్త పడాల్సిన విషయం మరొకటి, మీ కంట్రోల్లో పెట్టుకోవాల్సింది మీ నోటిని. అంటే మీ నోటి దుడుసుతనాన్ని మీరు మరింతగా పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఇది సహజ లక్షణ గుణం అన్నమాట. ప్రతి మనిషికి ఎప్పుడైతే ఏదైతే అంతా మంచిగా జరుగుతుందో ఆటోమేటిక్గానే తెలియకుండా ఈగో అనేది వాళ్ళల్లో వచ్చేస్తూ ఉంటుంది. చాలామందిని చూసాం మీలాగా అని చెప్పి, లేదంటే నా టైం ఉన్నప్పుడు పక్కనోడిని మనం కించపరిచి మాట్లాడటం అనేది చేయకూడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని ఎవరు కూడా ఒక రకంగా చెప్పాలి అని అంటే మీరు డబ్బుకి, పరుపతికి, పేరుకి ఎప్పుడు కూడా వెంటాడడు. మీకు ఎప్పుడు వాటి మీద అత్యాశ కూడా ఉండదు. మీరంటూ మరింతగా మానసికంగా బాధపడుతుంది ఏంటి అని అంటే మీకంటూ ఒక పర్సన్ ఉండకపోవటం, మీ మనసులోని ఉన్న మాటని వాళ్ళు అర్థం చేసుకోకపోవటం, మీరు చెప్పినా సరే చెప్పకపోయినా సరే వాళ్ళు మీ మాటని ఏమాత్రం కూడా అర్థం చేసుకోకపోవటం, మీతో ఒక స్ట్రాంగ్ రిలేషన్ అనేది వాళ్ళు స్పెండ్ చేయకపోవటం, మీ మనసులో బాధని వాళ్ళు కనిపెట్టలేకపోవటం అనేది మీరు మరింతగా బాధపడుతున్న విషయం. కాబట్టి మీరు ఎప్పుడు కూడా అవతల వాళ్ళని ఎంతో సెన్సిటివ్గా, ఎంతో ఇమోషనల్ అటాచ్మెంట్గా మీరు కోరుకుంటూ ఉంటారు. కానీ మీతో పాటు ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని బాగా ఉపయోగించుకుంటారు. వాళ్ళకి మీరు ఎన్నో రకాలుగా సహాయం చేస్తారు. మీ దగ్గరికి వచ్చేసేటప్పటికి మాత్రం ఎవరు కూడా మీ పక్కన ఉండేలాగా మీకు అనిపించరు. అది మరింత బాధని మీకు కలిగిస్తుంది. మీరు ఎవరికి కూడా ఎటువంటి హాని అనేది చేయరు. అయినా కూడా మీతో ఎటువంటి ఎదురు దెబ్బలు అనేవి తప్పట్లేదు. సో మీరు చాలా వరకు ఇమోషనల్ డ్యామేజ్ అవుతున్నారు. కాబట్టి మనుషుల్ని మరింతగా నమ్మటం మానేసేయండి. వీలెంత సమయం మీ ఫ్యామిలీతో, అలాగే సాక్షాత్తు ఆ దేవుడు చరణాల దగ్గర మీరు స్పందిస్తే మరింత మంచిది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మీకు ఈ వీడియో ఏ విధంగా నచ్చిందో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్